జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలం దేశవ్యాప్తంగా అభివృద్ధిలో దూసుకెళ్తోంది. నీతి ఆయోగ్ ఆకాంక్షిత బ్లాక్స్ కార్యక్రమంలో 5వ స్థానం సాధించింది. అద్భుత ప్రగతికి గుర్తింపు లభించింది. నీతి ఆయోగ్ అవార్డులో భాగంగా గట్టు మండలానికి నిధులు లభించాయి. దీనిపై మరిన్ని వివరాలు. నీతి ఆయోగ్ ఆకాంక్షిత బ్లాక్స్ ప్రోగ్రాం కింద దేశవ్యాప్తంగా 500 వెనుకబడిన బ్లాక్లలో జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలం ఇటీవల ప్రకటించిన డెల్టా ర్యాంకింగ్లో 5వ స్థానం సాధించింది. జోన్ 3లో 2వ స్థానం దక్కించుకున్న గట్టు మండలం 2024 అక్టోబర్ డిసెంబర్ నుంచి 2025 జనవరి మార్చి త్రైమాసికంలో 8.19% ప్రగతి నమోదు చేసింది. 69.4% కంపోజిట్ స్కోర్తో ముందుకు దూసుకెళ్తోంది. 2023 జనవరి 7న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం, అనుబంధ సేవలు, ప్రాథమిక మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధి వంటి 5 కీలక రంగాలలో 39 అంశాలపై దృష్టి సారిస్తుంది. గట్టు మండలం ఈ రంగాల్లో అద్భుత ప్రగతి సాధించి వెనుకబాటును అధిగమించి దేశంలోనే ఒక ఆదర్శంగా నిలిచింది. మండలానికి ఈ అవార్డు దక్కడంపై గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ మాట్లాడుతూ ఈ విజయం సాధించడానికి జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. అన్ని దాంట్లో కూడా మన గద్వాల జిల్లా గట్టు బ్లాక్ అనేది బాగా చేస్తుంది కాబట్టి 5th ర్యాంక్ రావడం జరిగింది. అలాగే 8.19% ప్రీవియస్ క్వార్టర్ కంపేర్ చేస్తే ఇంక్రీజ్ కావడం జరిగింది. సో దీనికి ముఖ్యంగా కారణం ఏదంటే మన బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్ ఎంపీడీఓ ఉండొచ్చు, లోకల్ సిడిపిఓ ఉండొచ్చు, ఏఈస్ ఉండొచ్చు, అంగన్వాడీ వర్కర్స్ ఉండొచ్చు, అంగన్వాడీ టీచర్స్, వీళ్ళందరూ సహకారం వల్ల, తర్వాత వీళ్ళందరూ కృషి చేయడం వల్ల ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న గట్టు మండలం 5th ప్లేస్కి రావడం జరిగింది. మండల వ్యవసాయ అధికారి హనుమంతరెడ్డి మాట్లాడుతూ 6055 మట్టి నమూనాలను సేకరించి జడ్చెర్లలోని భూసార పరీక్షా కేంద్రానికి పంపినట్లు తెలిపారు. ఈ నమూనాల ఆధారంగా రైతులు తమ పొలాల్లో వేయాల్సిన పంటలు, ఎరువుల మోతాదులను క్రమబద్ధంగా నిర్ణయించవచ్చని చెప్పారు. ఈ చర్య రైతులకు ఉత్పాదకతను పెంచడంలో తోడ్పడుతుందన్నారు. వ్యవసాయ పరంగా చూస్తే 6055 శాసనసభ్యులు సేకరించడం జరిగింది. గట్టు మండలం సంబంధించిన రైతులు రసాయనిక, సేంద్రియ వ్యవసాయం వినియోగంలో భాగంగా శాంపిళ్లను సేకరించడం జరిగింది. నీతి ఆయోగ్ వాళ్ళు విడుదల చేసినటువంటి ర్యాంకింగ్ లో 5వ స్థానం కైవసం చేసుకోవడం జరిగింది. ఐసీడీఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు సంపూర్ణ భోజనం, బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు బాలామృతం ప్లస్ అందిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ సెంటర్లలో పిల్లలు బరువు తక్కువ ఉన్న పిల్లల్ని మేము నెల నెల బరువులు తీసి ఆ పిల్లలు పోషకాహార లోపం ఉన్న వాళ్ళని చూసి ఎవరు బరువు తక్కువ ఉన్నారా అనే దానిపైన మేము చాలా శ్రద్ధ తీసుకొని ఆ పిల్లల్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ పిల్లలకు మేము పోషకాహారం అందించడం జరుగుతుంది. బాలామృతం ప్లస్ అనేది ఒకటి ఇస్తున్నాము. బరువు తక్కువ ఉన్న పిల్లలకు అది ఇస్తున్నాము. అది తీసుకొని పిల్లలు బరువు బాగా పెరుగుతున్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ వి శోభారాణి మాట్లాడుతూ వెనుకబడిన గట్టు ప్రాంతంలో 100% ఉత్తీర్ణత సాధించామన్నారు. ఐఐటి, నీట్ కోచింగ్ ద్వారా 2024-25లో విద్యార్థులు మెడికల్ ర్యాంకులు సాధించారని తెలిపారు. 2023-24 సంవత్సరం నుంచి మాకు ఎంసెట్ ర్యాంక్స్, నీట్ ర్యాంక్స్ రావడం జరిగింది. 24-25 సంవత్సరంలో అక్షయ అనే అమ్మాయికి కరీంనగర్ మెడికల్ కాలేజీలో సీటు, గవర్నమెంట్ కాలేజీలో సీటు వచ్చింది ఆమెకి. ఈ విధంగా గట్టు వెనుకబడిన మండలం అయినా కానీ ఎడ్యుకేషన్లో ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది. ఈ అద్భుత ప్రగతికి గుర్తింపుగా గట్టు మండలానికి ₹1 నిధి లభించనుంది. ఈ నిధులతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.